లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ 18 ఫిబ్రవరి 2015. 17 మన ఢిల్లీలో మీటింగ్ అయింది, మనం హైదరాబాద్ వచ్చేసినాం. మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే సైమల్టేనియస్గా మనం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేసినాం. ఇటు మహారాష్ట్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాం, అటు ఢిల్లీకి వెళ్ళి 4-5 సార్లు సిడబ్ల్యూసీ వాళ్ళని కలిసి మాకు అలా దాదాపు ఒక 10 డైరెక్టరేట్ల నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది. ఆ డైరెక్టరేట్స్కి వెళ్ళి కూడా పర్స్యూ చేసినాం. అప్పటిదాకా 8 ఏళ్ళ వాళ్ళు పర్స్యూ చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే. మనం పర్స్యూ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక లెటర్ ఇచ్చింది. ఏమని? మీరు అక్కడ 160 టీఎంసీల నీటి లభ్యత ఉంది, నీళ్లు తీసుకుంటామని చెప్పిండ్రు. కానీ ఆ 160 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలు పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర పైన ప్రాజెక్ట్ కట్టలేదు కనుక ఇప్పుడు నీళ్లు కిందికి వస్తున్నాయి. అవి ఆల్రెడీ ట్రిబ్యునల్లో వాళ్ళకి అలొకేటెడ్ వాటర్. ఆ నీళ్లు పైన రాష్ట్రం వాడుకుంటే ఆ 63 కిందికి వచ్చేది డౌట్ఫుల్. అంటే అప్పుడు మీకు మిగిలేది 102 మాత్రమే. అందువల్ల వి రిక్వెస్ట్ ద ప్రాజెక్ట్ అథారిటీ టు రివ్యూ ద సిచ్యువేషన్. మీరు ఆలోచించుకోండి, అక్కడ నీళ్లు 160 లేవు, అందులో 160లో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి 63 టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది 102 మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 17 ఫిబ్రవరి నాడు చెప్పింది. ఒకటేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది. రెండవ పాయింట్ ఏంది? మహారాష్ట్ర మేము 152 మీటర్లకు కట్టే సమస్య ఒప్పుకోము, 148కు ఇవ్వమంటుంది. 152 కడితేనే మనం ఆ 102 టీఎంసీలు తీసుకోగలుగుతాం. 148కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం 44 మాత్రమే తీసుకోగలుగుతాం. సో అప్పుడు ఏం చేయాలి మరి? ఒకటి, నీళ్లు లేవు, పోనీ ఉన్న నీళ్ళనే తీసుకుందామంటే వాడు 152 ఒప్పుకుంటలేడు, 148 కట్టమంటుండు. 148లో కడితే డైవర్టబుల్ వాటర్ ఈజ్ ఓన్లీ 44 టీఎంసీ. అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం? అందులో ఇంకో ప్రాబ్లం వచ్చింది. మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి, మినిమం 10 ఏళ్ళు పడుతుంది. ఒకటి, నీళ్లు లేవు. 2, 148కి మించి ఒప్పుకోమంటున్నారు. 3, వైల్డ్ లైఫ్లో ఇరికింది. ఈ 3 కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? నీళ్ళే లేవు, నీళ్ళు లేని చోట ప్రాజెక్ట్ కట్టాలన్నా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. నీళ్లు లేని చోట, వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట, అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేవలను ఇరికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు? నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చాలనా వద్దా? కాంగ్రెస్ చేసిన తప్పిదానాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ సైటు మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వే ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే అది వ్యాప్కోస్. ఆ వ్యాప్కోస్ కూడా ఎందుకు ఇచ్చినాము అంటే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా వ్యాప్కోస్కే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది, వాళ్ళైతే క్లారిటీ ఇస్తారని చెప్పి వ్యాప్కోస్కు ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి మరి మాకు ఇట్లా నీళ్లు లేవు అని చెప్పి సిడబ్ల్యూసీ లెటర్ రాసింది. మరి ఎక్కడ కట్టుకుంటే నీళ్లు వస్తాయి, ఏం చేస్తే బాగుంటుంది, మాకు ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి మనము జీవో నంబర్ 40 ద్వారా వ్యాప్కోస్ను ఆథరైజ్ చేస్తూ ప్రత్యామ్నాయ స్థలం చూపించమని అడిగాం. అయితే ఈ వ్యాప్కోస్కు సంబంధించి వాళ్ళు సర్వే చేసిన లాడార్ సర్వే అని, అప్పుడు డిఫెన్స్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా లైడార్ సర్వే చేసి వ్యాప్కోస్ వాళ్ళు మనకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అని చెప్పి ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ చేసుకొని కేసీఆర్ గారు 2 కమిటీలు వేసిండ్రు. ఒకటేమో క్యాబినెట్ సబ్ కమిటీ, ఒకటేమో రిటైర్డ్ ఇంజనీర్స్, మన రాష్ట్రంలో అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతోని వారితో కూడా ఒక కమిటీ వేసిండ్రు. వేసి మీరు స్టడీ చేయండి ఇట్లా వచ్చింది అని చెప్తే అప్పుడు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా చైర్మన్గా ఉంటుంది, ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వారు సభ్యులుగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో వారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసింది కనుక అనుభవజ్ఞులు కనుక వారిని కూడా కమిటీలో వేయడం జరిగింది. సో మేము ముగ్గురము మన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఇంజనీర్స్తో డిస్కస్ చేసి వ్యాప్కోస్ యొక్క ప్రాథమిక నివేదికను చూసి మొత్తంగా ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా అసెస్ చేసి
ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ ప్రాణహిత ఎట్ 148, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ అక్రాస్ గోదావరి బిలో ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత ఎట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం అని ఇట్లా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 more బ్యారేజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి, దట్ ఈస్ అన్నారం అండ్ సుందిల్లా. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అంటే ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి దేని మీద ఆధారంగా రికమెండేషన్ ఇచ్చింది? ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, ఆనాడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన లేఖల ఆధారంగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలి అనేటువంటిది ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది.